హలో అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీలక్ష్మి. ఆల్రెడీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే నా పేరుని మీకు తెలియపరిచాను. ఈరోజు క్లుప్తంగా మా ఫ్యామిలీ యొక్క విషయాల్ని మీకు తెలియపరచాలనుకుంటున్నాను. మాది ఎల్లాయిపాలెం. మా అమ్మ నాన్నగారి పేర్లు సుబ్బమ్మ, మా నాన్నగారి పేరు నరసింహమూర్తి. మేము బ్రాహ్మణము. నాకు 2 తమ్ముళ్ళు. పెద్ద తమ్ముడు ఎల్లాయిపాలెంలోనే పురోహితం చేస్తూ ఉంటాడు. ఆ అబ్బాయి పేరు మురళీకృష్ణ. రెండవ తమ్ముడు విజయవాడలో శ్రీ చైతన్య కాలేజీలో సాంస్క్రిట్ లెక్చరర్గా పనిచేస్తాడు. ఆ అబ్బాయి పేరు సురేష్. నేను ఎల్లాయిపాలెంలోనే 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ఎన్పిఆర్ జెడ్పిహెచ్ఐ స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత మా ఫ్యామిలీ యొక్క పరిస్థితుల కారణంగా రోజు నెల్లూరుకు వచ్చి చదువుకునే స్తోమత లేక తెనాలిలో మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు తాలూకా జూనియర్ కాలేజీలో చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత మా ఫ్యామిలీ యొక్క ఆర్థిక పరిస్థితుల కారణంగా మా మేనమామ గారికి ఇచ్చి నాకు వివాహం చేయడం జరిగింది. నా వివాహం 1988 ఆగస్టు 31న జరిగింది. ఆ తర్వాత 1 ఇయర్ లోపలే మరలా 1989 ఆగస్టు 16నే బాబు జన్మించడం జరిగింది. దీంట్లో నాకు చదువుకి ఆటంకం అనేది ఏర్పడింది. కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడా చదువు అంటే చాలా ఇష్టం. బాగా చదువుకోవాలని కోరికగా ఉండేది. ఆ తర్వాత ఆ చదువు మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ వల్ల నేను ప్రైవేట్గా డిగ్రీ కట్టడం జరిగింది. వివాహం అయ్యాక మేము చిలకలూరుపేటలోని గణపవరంలో ఉండేవాళ్ళము. అక్కడ మా వారు ఎంఎల్ టొబాకో కంపెనీలో ఎలక్ట్రీషియన్గా పనిచేసేవారు. అక్కడ 10 సంవత్సరాలు ఉండడం జరిగింది. ఆ తర్వాత మా వారు కూడా నాకు మేనమా అవడం వల్ల ఆయన చిన్నప్పటి నుంచి ఎల్లాయిపాలెంలోని మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే చదువుకోవడం వల్ల అప్పట్లో గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చేవి. దాని ద్వారా ఈయనకి ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగం రావడం జరిగింది. ఆ తర్వాత మేము మా ఫ్యామిలీని నెల్లూరుకి షిఫ్ట్ చేయడం జరిగింది. నెల్లూరుకి వచ్చిన తర్వాత 1999లో మరలా పాప జన్మించడం జరిగింది మాకు. ఆ తర్వాత నేను బీఈడి నెల్లూరులోని సనా కాలేజీలో చేయడం జరిగింది. బీఈడి పూర్తయిన తర్వాత నేను ఒక 13 ఇయర్స్ స్కూల్స్లో పనిచేయడం జరిగింది. వైకేఆచార్య స్కూలు, నారాయణ, శ్రీ చైతన్యలో జాబ్ చేయడం జరిగింది. నా సబ్జెక్ట్ వచ్చి సోషల్ స్టడీస్. ఇది క్లుప్తంగా మా ఫ్యామిలీ యొక్క చరిత్ర. మా బాబుకి వివాహం అయిపోయింది 2018లో. 2018లో బాబుకి వివాహం జరిగింది. వాళ్ళు బెంగళూరులో ఉంటారు. బాబు టీసీఎస్లో సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నాడు. పాప కూడా నెల్లూరులోని ప్రియదర్శిని కాలేజీలో బీటెక్ చేయడం జరిగింది. కానీ జాబ్ అప్పుడు కరోనా కారణంగా జాబ్ రాలేదు, క్యాంపస్లో రాలేదు, కొంచెం డిలే అయింది. అమ్మాయి సంగీతంలో 4 ఇయర్స్ కోర్స్ సర్టిఫికేట్ కోర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ప్రజెంట్ డిప్లొమాకి ప్రిపేర్ అవుతుంది. టెస్టింగ్ మీద కూడా కోర్స్ చేసింది. జాబ్కి సెర్చ్ చేసుకుంటూ ఆన్లైన్లో మ్యూజిక్ క్లాసులు చెప్పడం జరుగుతుంది. ఇది క్లుప్తంగా మా ఫ్యామిలీ యొక్క చరిత్ర. ఇంకా తర్వాత వీడియోస్లో నేను ఒక సమస్య మీద కానీ మా ఫ్యామిలీ విషయాలు కానీ ఏదైనా ఎలా మసులుకోవాలనే విషయాలను వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నన్ను ఆదరించాలని, నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.